ఈ వీడియోలో రామోజీ ఫిలిం సిటీలో ఫారెన్ సెట్స్ ఎలా ఉంటాయి అండ్ అవతార్ గ్రాఫిక్స్ ఎలా చేశారు, ఈ జైల్ సీన్స్ ఎలా ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో, మహాభారతం సెట్స్ బొమ్మలది ఎలా ఉంటుంది, ట్రైన్ సెట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్గా ఈ వీడియోలో చూస్తాము. లెట్ స్టార్ట్. डेंजरस जोन सेंट्रल जेल पर लेकर जा रहे हैं बेटी. देखिए यहाँ पर सेंट्रल जेल विश्वासम देखिए आपकी जो रेट में यहाँ पर सलमान खान के ये मेंटल हॉस्पिटल तेरे नाम फिल्म में दिखाई गई यहाँ पर, और एक डेड बॉडी का सीन यहीं पर शूट हुआ था दृश्यम फिल्म का. पुलिस स्टेशन मूवी शूट चल रहा था. पुष्पा 2 मूवी में शेखावत के जो लाल चिन्ह के जो डिपो बनाए गए हैं ये सेंट्रल जेल पे थी. उन्होंने एरम के अंदर शेखल गोडान लागा क्रिएट చేసి सेंट्रल जेल మొత్తానికి కూడా. यस पुष्पा 2 सामने देखिए सांस एडवेंचर्स लैंड एशिया's finest place 26 acres land. जो बैनर के ऊपर चल रहा है मूवी का नाम मेंशन नहीं किया अभी तक. ये सामने आपको एक छोटे से सेट में दिखाएंगे फ्लोर के अंदर से कैसे बनाया जाएगा. यहाँ पर फिर किसी तरीके से इस्तेमाल करेगा जो कैमरा किस तरीके से इस्तेमाल करके जो बैकग्राउंड कैसे चेंज होगा तो आपको समझाएंगे आगे भी फ्लोर में ఎలా సెట్ చేస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేస్తారు, కెమెరాని ఏ విధంగా వినియోగిస్తారని మొదటి నేను చూపిస్తాను. ఓకే హౌ దే విల్ మీన్ టు సే హౌ దే విల్ యూటిలైజ్. ఓకే నేను ఎలా వినియోగిస్తారో చూసుకోవచ్చు. स्त्री यहाँ उतरना है, अंदर जाना है, कितना समय चाहिए उतना समय यहाँ पे लोग ले सकते हैं. यदि युवा चाहिए सके किती ఉంటాయి మీ ఇష్ట ప్రకారం ఎంత సమయాన్ని కేటాయించవచ్చు. दिस एंट्रेंस फॉर भागवतम सेट. देखिए फिर पीछे से बाहर आने आपको ఇదైతే భాగవతం సెట్ రామోజీ ఫిలిం సిటీలో. సో స్టార్టింగ్ ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్న ఒక దారి ఉంటుంది. సో అన్ని పెయింటింగ్స్ స్కల్ప్చర్స్ అన్నీ ఉంటాయి స్టార్టింగ్లో. కృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ఎవ్రీవన్. సో ఈ సెట్ ఎంటర్ అయితేనే ఇక్కడ ఇవన్నీ హెడ్స్ చూస్తే మూవ్ అవుతున్నాయి చూసారా. అండ్ ఇది ఫేక్ రైల్వే స్టేషన్. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అగోరాస్ అందరు కనిపిస్తున్నారు చూడండి. ఒక ఫిల్మ్ షూట్ జరుగుతుంది ఇక్కడ అండ్ అందుకే లోపల పోలేదు. అవతార్ గ్రాఫిక్స్ ఇలా చేశారు. Also you can see our artist is wearing a special costume. हमारा जो आर्टिस्ट है उसने एक अलग किस्म के कपड़े पहने हुए हैं और बिछाए हुए सेंसर और कपड़ों के ऊपर सेंसर्स लगे हुए हैं. That cameras are capturing the sensors, because of that only you are able to see avatar character on the screen. ऊपर लगाए गए कैमरास कपड़े के ऊपर के सेंसर्स को कैप्चर कर रहे हैं. उसी की वजह से हमारा आर्टिस्ट आपका अवतार जैसे दिखाई दे रहा है स्क्रीन के ऊपर. Everyone look at the chair. सब लोग कुर्सी की तरफ देखिए. The chairs also having the same sensors like the dress. कुर्सी के ऊपर भी वही सेंसर्स लगे हुए हैं कपड़ों की तरह. Because of that you can see the chair as a rock. कुर्सी आपको पत्थर की तरह दिखाई दे रही है स्क्रीन के ऊपर. You can see this kind of technology in the movies like Rambo, Ravan, King Kong, Hulk जैसे movies में आप देख सकते हैं. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. యూరోపియన్ సెట్ రామోజీ ఫిలిం సిటీలో అంటే ఫారిన్కి పోయి అట్లా ఉంటాయి చూడండి మూవీస్. ఆ సెట్స్ అన్ని మోస్ట్లీ ఇక్కడే తీస్తారు. చీప్ క్వాలిటీ అంటే చీప్గా అయిపోవడానికి ప్రొడక్షన్ వాల్యూ. సో ఈ బిల్డింగ్స్ అన్నీ మోస్ట్లీ పిఓపితోనే చేసి ఉంటారు. కొన్ని మాత్రమే బ్రిక్స్తో కట్టింటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదైతే పక్కా ఫేక్ అంటే పిఓపితో చేసినట్టు. అండ్ ఈ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ అనుకోండి. సో ఈ మెట్లు కూడా చీప్ క్వాలిటీతోనే ఉన్నాయి. ఓన్లీ కొన్ని మాత్రమే
ఒరిజినల్గా ఉంటాయి అన్నమాట. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల అట్లా బేస్ అవి మాత్రమే ఒరిజినల్, మిగతా అంతా పిఓపితో చేసినట్టే. సో అది ఒక 20 బిల్డింగ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ యూరోపియన్ సెట్లో. సో అది సంగతి. అండ్ ఇక్కడ జస్ట్ మనకు చూపించుకోవడానికి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాకా పెట్టారు. లైక్ డైరెక్షన్ టీమ్, లైట్స్, కెమెరా ఇవన్నీ.